మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. వృషభ రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వాళ్ళకి చూస్తే ఈ మాసంలో 6 గ్రహాలు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయండి. ఉదాహరణకి చూస్తే 11వ స్థానమైనటువంటి మీనములో ఈ గ్రహ సంచారములో శని, రాహు, బుధ, శుక్రులు అనేటువంటి 4 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. శని, రాహు, బుధ, శుక్రులు నలుగురు కూడా 11వ స్థానమైన మీనములో వృషభ రాశి వాళ్ళకి యోగిస్తున్నారు. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే ఎస్పెషల్లీ చేసేటువంటి వృత్తిరీత్యా నాకు గ్రోత్ లేదని బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి ఇక్కడి నుంచి కూడా చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. మంచి అవకాశాలు వస్తాయి, మంచి మార్పులు జీవితంలో కలుగుతాయి. ప్రకృతి అంతా వీళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. 11వ స్థానంలో వచ్చేటువంటి రాహుగ్రహ కలిసి వచ్చేటువంటి రాహుగ్రహ సంచారము వీళ్ళకి మంచి ఫేమ్ని, నేమ్ని తీసుకొస్తుంది. మంచి రికగ్నైజేషన్ వస్తుంది. వీళ్ళ పెర్ఫార్మెన్స్కి మెచ్చుకోవడము, మంచి ప్రశంసలు కానీ, మంచి పాపులారిటీ పెరగడం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. 11వ స్థానంలో పట్టేటువంటి బుధగ్రహ సంచారం యోగించడం మూలాన బంధుమిత్రులతో కలిసి, పాత మిత్రులతో కలిసి ఆనందంగా గడిపేటువంటి సమయాలు, మంచి విహారయాత్రలకు వెళ్ళేటువంటి యోగము ఈ మాసంలో పడుతోంది అని చెప్పచ్చు. అయితే 11వ స్థానంలో యోగించేటువంటి శుక్రగ్రహ సంచారం మూలాన ఆడవాళ్ళకి సంబంధించిన ఇబ్బందుల్లో ఎవరైనా ఇరుక్కున్నట్లయితే, వ్యాపార విషయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే, సంగీత, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఎవరైనా ఉన్నా, సినీ, నాటక కళారంగాల్లో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో చాలా మంచి శుభవార్తలు, మంచి అవకాశాలు కలిగేటువంటిది కనబడుతోంది. చాలా బాగుంది అని చెప్పచ్చు. 3వ స్థానంలో యోగించేటువంటి కుజగ్రహ సంచారం మూలాన ఈ మాసంలో మంచి వాహన యోగము కానీ, భూలాభము కానీ, గృహ నిర్మాణాలు ఎవరైనా కడుతూ ఉన్నట్లయితే అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడము, గృహప్రవేశాలు, గృహారంభాలు కలగడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడము, ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడము, సంపూర్ణ ఆరోగ్యం ఉండడం కూడా జరుగుతోంది. అయితే 6వ స్థానంలో యోగించేటువంటి చంద్రగ్రహ సంచారం కూడా మానసిక ప్రశాంతతకి చిహ్నంగా చాలా ప్రశాంతమైన జీవితము, దాన ధర్మాలు చేసేటువంటి యోగము, పుణ్య కార్యక్రమాలు, దైవ దర్శనాలు దర్శనం చేసుకునేటువంటి ఇది ఈ యొక్క మాసంలో వీళ్ళకి కనబడుతుంది అని చెప్పచ్చు. అయితే ఒక పక్క మళ్ళా చూస్తే 12వ స్థానంలో దోషం పట్టినటువంటి రవిగ్రహ సంచారం మూలాన ఆరోగ్య విషయంలో వీళ్ళు చేసుకునే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆరోగ్య భంగం అనేటువంటిది కనబడుతుంది. తండ్రి రీత్యా వచ్చేటువంటి డబ్బు కానీ, తండ్రి రీత్యా వచ్చేటువంటి సపోర్ట్ కానీ ఈ వారంలో కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. లగ్నంలో సంచరించేటువంటి గురుగ్రహ సంచారం మూలాన పై వాళ్ళ దగ్గర నుంచి కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది. టార్గెట్స్ అంటే ఛాలెంజెస్ కానీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఆర్థిక అభివృద్ధి సంపూర్ణంగా కావాలి అంటే కొంతకాలం వేచి ఉండాలి అని చెప్పచ్చు. ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నారో లేదా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కూడా కాస్త కష్టకాలము అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రేమ వ్యవహారాల్లో కాస్త ఇబ్బందికరమైనటువంటి సమయం ఇప్పుడు నడుస్తోంది. పైగా చెప్పాలి అంటే సంతానం కాస్త అశుభం కలగడము, సంతానం ఆలస్యం కలగడం కానీ, మిస్క్యారీ అయ్యేటువంటి యోగం కానీ ఇక్కడ కనబడుతోంది ఈ యొక్క మాసంలో. సో వెరీ కేర్ఫుల్గా ఉండాలి ఆ 2 విషయాల్లో మాత్రమే. మిగతా సమయం అంతా కూడా వెరీ ఫేవరబుల్గా ఉంది. వృషభ రాశి వాళ్ళు మీరు ఏ నక్షత్రం అయినా పర్వాలేదు, చాలా అద్భుతంగా మీరు ముందుకు వెళ్తారు. కృత్తిక, రోహిణి ఏ నక్షత్రం అయినా మీరు చాలా బాగుంటుంది. అయితే మీకు కావాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ మీరు జాగ్రత్త పడాల్సింది ఆరోగ్యం పట్ల. ఏ పొరపాట్లు, కొత్త అలవాట్లు మీరు చేసుకోవద్దు. కొత్త వ్యవహారమైనటువంటి జీవన విధానంలోకి అస్సలు అడుగు పెట్టద్దు. అది చాలా మంచిది కాదు. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరము. లక్ష్మీ స్థానంలో కేతుగ్రహ సంచారము బాగా లేదు కాబట్టి ఎలాగనంటే మీ ఇంట్లో ఉండేటువంటి ఎవరో ఒకరి వల్ల మీకు శత్రుత్వం ఏర్పడడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో మిగతా అదంతా కూడా ఫేవరబుల్గా ఉంది. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి, మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చమ్మా. ఈ మాసంలో వీళ్ళకి ఏ రోజు బాగా కలిసి వస్తుంది అంటారు?
వీళ్ళకి ప్రస్తుతము గురుబలం ఇంకా అంతగా లేదు కాబట్టి గురువారం నాడు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసిన కేజింపావు శనగలు దానంగా ఎవరికైనా ఇచ్చినా లేదా శనగల దండ కట్టి శనగల దండగా కట్టి స్వామికి శివుడికి కానీ దత్తాత్రేయ స్వామి మెల్లో కానీ వేసినా చాలా బాగుంటుంది. ఒకవేళ విద్యార్థులు ఎవరైనా ఉంటే గురుబలం ఉంటేనే విద్య అనేటువంటి చాలా బాగుంటుందమ్మా. విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ మాసంలో ఎవరికైనా ఎగ్జామ్స్ ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, మంచి సక్సెస్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా శివ ఆరాధన ఎక్కువగా చేయాలి. అప్పుడు చాలా బాగుంటుంది. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. విద్యార్థులకు ఆ విధంగా కలిసి వస్తుంది. ఇకపోతే ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని పొందాలనుకునే వాళ్ళు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసిన కుటుంబపరమైన సమస్యలు రాకుండా ఉండాలి అంటే అన్నదానం ఎవరికైనా చేసినా చాలా బాగుంటుంది. ఇకపోతే మిగతాదంతా కూడా పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. గోచార రీత్యా వచ్చేటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈ చిన్న చిన్న పరిహారంలో వృషభ రాశి వాళ్ళకి సరిపోతాయి. మేజర్గా పెద్ద పెద్ద దోషాలు ఏమీ లేవమ్మా. పైగా వీళ్ళకి మొన్నటి వరకు పట్టినటువంటి కంటక శని దోషం కూడా వెళ్ళిపోయింది కాబట్టి శని ఎప్పుడైతే 11వ స్థానంలోకి ఆల్రెడీ ఎంటర్ అయ్యారు కాబట్టి అన్నీ కూడా శుభ పరిణామాలు. వీళ్ళ యొక్క పొటెన్షియల్ కానీ వీళ్ళ కెపాసిటీ కానీ వీళ్ళ యొక్క సత్తా కానీ బయట ప్రపంచానికి చూపించగలిగేటువంటి రోజుల్లోకి వీళ్ళు అడుగు పెట్టారు. ప్రకృతి అంతా కూడా వీళ్ళకి ఇక్కడి నుంచి చాలా బాగా అనుకూలిస్తుందమ్మా. ఆర్థిక సమస్యల్లో, రుణ బాధల్లో, ప్రేమ వ్యవహారాల్లో, లేక వైవాహిక జీవితంలో ఇలా అనేక అంశాల్లో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీరు అసలు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు రాబోయేటువంటి రోజులు కూడా మీకు చాలా ఫేవరబుల్గా ఉంటాయి. మీ టైంని, మీ కష్టాన్ని, మనోధైర్యాన్ని ఆయుధంగా వాడి మీరు పని చేయండి. పర్సనల్ చార్ట్స్లో ఏవైనా దోషాలు ఉంటే వెంటనే తొలగించుకొని ముందుకు వెళ్ళండి. చాలా బాగుంటుంది మీ లైఫ్ అంతా కూడా. ఎలా అండి, ఎవరికైనా కూడా జాతకరీత్యా వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించిందండి. ఇది గోచార ట్రాన్సిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనము పర్సనల్ చార్ట్లో చూసేటువంటిదంతా కూడా మన యొక్క యూనిక్ చార్ట్ అండి. D1, D9, D10 చార్ట్స్ అన్నీ కూడా మన కర్మ ఆధారంగా మనకు ఏమేమి దోషాలు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి సమస్యలో మనం ఇరుక్కుంటాము అనేటువంటివన్నీ తెలుసుకోవచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళు తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జాతకాన్ని గోచార సహితంగాను ఈ యొక్క గ్రహచారము పర్సనల్ చార్ట్ ద్వారా చూసిన తర్వాత మీ సమస్య కోరికను అనుసరించి ఏదైతే పరిహారము చేయాలో అది చేయించిన తర్వాత ఒక మంత్రోపదేశం ఇచ్చి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.